సభాధ్యక్షులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొనమనేని సాంబశివరావు గారు, అట్లాగే పార్టీ సీనియర్ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి గారు, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రాజా గారు, జాతీయ నాయకులు నారాయణ గారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి సిపిఐ అలాగే వామపక్ష పార్టీలు సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మీ అందరికి కూడా సిపిఎం పార్టీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు పేద ప్రజల విముక్తి కోసం పోరాడుతున్నటువంటి, శ్రామిక వర్గాల రాజ్య స్థాపన కోసం పోరాడుతున్నటువంటి కమ్యూనిస్టుల కోసం ఇక్కడ ఉండేటటువంటి మొత్తం భవన్ను పునర్నిర్మించి ప్రారంభించినందుకు, ఆ ప్రారంభించుకొని పేద ప్రజల విముక్తి కోసం ఇది ఒక కేంద్రంగా, విప్లవ కేంద్రంగా ఉపయోగపడబోతుందన్నందుకు ప్రత్యేకంగా సిపిఎం పార్టీ తరఫున విప్లవాభినందనలు మరోసారి తెలియజేస్తున్నాను. ఈ దేశంలో పేద ధనిక అనే వ్యత్యాసం లేనటువంటి, కుల అసమానతలు లేని, స్త్రీ పురుష అసమానతలు లేనటువంటి సమాజాన్ని స్థాపించడం అనేటటువంటిది ఒక్క సోషలిస్టు భావాల్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి కమ్యూనిస్టులు, అభ్యుదయ భావాలు కలిగినటువంటి శక్తులు మాత్రమే ఈ మొత్తం దోపిడీ వర్గాలకు ప్రత్యామ్నాయం అవుతారు. ఆ రకమైనటువంటి ప్రత్యామ్నాయ ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్లేటట్టుగా మనమందరం కూడా కృషి చేద్దామని, అలాగే మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడేటటువంటి దాంట్లో లౌకిక శక్తులంతా కూడా కలుపుకొని ఆ మతోన్మాద హిందుత్వ ఎజెండా పేరుతో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కొనసాగిస్తున్నటువంటి బీజేపీ దోపిడీ వ్యవస్థను వ్యతిరేకంగా, అట్లాగే మతోన్మాదానికి వ్యతిరేకంగా దాని గద్దె దించడం కోసం, ఆ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి దాంట్లో మనమందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.